అలాంటి టైప్ అన్న మూవీ కూడా. అంటే మనలో మనం కనెక్ట్ అవ్వచ్చు అన్న హీరోని చూసుకుంటూ, అంత బాగుంది. హీరో అంటే అభినవ్ అన్న. అంటే ఇప్పుడు ఇన్ని సినిమాలు కామెడీ రోల్లో చూసాం కదా, అదంతా కాదన్న. అంటే హీరో మెటీరియల్ అన్న. అంటే ఎమోషన్ కూడా మంచి క్యారీ చేసిండు అన్న. సెకండ్ హాఫ్లో ఒక దగ్గర ఏడిపించేసిండు కూడా, చూసే బాధ చేసింది. సో అంత మంచిగా ఉంది సినిమా. స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుందన్న. అంటే నువ్వు చేయలేవు అని అప్పటి నుంచి అరే ఏం చేసావురా అని అలా చేసుకెళ్ళిపోయింది అన్న. ఎండింగ్లో క్లైమాక్స్ చాలా బాగుందన్న. ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ స్టోరీ అన్న. ఒక మంచి మెసేజ్ ఉంది మూవీలో. ఇంకా ఆలియా అన్న విలన్ కూడా చాలా అంటే చాలా బాగా చేసిండన్న. చాలా బాగా నచ్చింది. అంటే విలన్ని తిట్టుకున్నాం, అరే ఎందుకు అలా చేసినావు, ఎందుకు అంటే అంతగా మూవీలో ఇన్వాల్వ్ అయిపోయినాం అనమాట. సో నిజంగా మస్తు షేడ్స్ ఉన్నాయి. ఒక డైలాగ్ నచ్చిందన్న. డైలాగ్స్కి ఫస్ట్ మూవీ హైలైట్ అని చెప్పొచ్చు. అంటే అరే వాడు పగోడు కదరా అని చెప్తే, పగోడైనా కానీ వీప్ మీద కొట్టాలి కానీ కడుపు మీద కాదు కదా అని ఒక్క డైలాగ్ నాకు పిచ్చెక్కిపోయిందన్న. సో చెప్తున్నా మస్తు షేడ్స్ ఉన్నాయి. ఆ సినిమాని మీరు పక్కా చూడండి, పక్కా థియేటర్లో వెళ్ళి చూడండి. మీ అందరు పక్కా నచ్చే సినిమా అవుతుంది ఇది. లాస్ట్ ఒక్కటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో, లవర్లేనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా చూడండి. పక్కా మీకు కనెక్ట్ అయ్యే సీన్ అయితే ఏదో ఒక్క సీన్ అయితే ఉంటుందన్న. థ్యాంక్ యూ.